వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ మీ అండ్ దిస్ ఇస్ మై ఛానల్. ఈ రోజు అయితే నేను నా ఫస్ట్ వ్లాగ్ పోస్ట్ చేస్తున్నా. సో ఐ హోప్ యూ గైస్ సపోర్ట్ మీ అండ్ ఎంకరేజ్ మీ విత్ యువర్ సబ్స్క్రైబ్స్. సో ఈ వ్లాగ్ అయితే మా ఆఫీస్ వాళ్ళతో చేస్తున్నా. లైక్ ఈరోజు మా సెకండ్ ఫ్రైడే కాబట్టి మాకు మంచి లంచ్ ఇస్తారు ఆఫీస్ వాళ్ళు. సో దానికోసమని ఈ వీడియో షూట్ చేస్తున్నా. నా ఆఫీస్లో ఎలా ఉంటుంది, ప్రజెంట్ నేను డిగ్రీ చదువుతున్నా బట్ ఆఫీస్కి వెళ్తున్నా. ఇట్ లైక్ ట్రైనింగ్ సెషన్ అనమాట. సో నా అక్కడ ఎలా ఉంటుంది, నేను ఎలా చేస్తున్నా అనేది ఈ వ్లాగ్లో చూసేయండి. సో మా వాళ్ళంతా ఫుల్ ఎక్స్ట్రాడినరీగా మాటలు కానీ అలా చేస్తారు. సో ఈరోజు మా లంచ్ అలా ఎంజాయ్ చేసాము, మీతో షేర్ చేసుకుందాం అనుకున్నా. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. గౌతమ్, అమ్మ బాబు నా వాయిస్ గట్టిగా వచ్చేస్తుంది. గౌతమ్, నేను హాయ్ బోలో. మేఘ్నా, టాపర్ బాను, దీక్షిత, వీళ్ళందరికీ శాలరీ తినకి ఏం వర్క్ చేసింది ఉండదు, శాలరీలు పడ్డాయి వీళ్ళందరికీ. మాకు పడలేదు మాకు పడలేదా శాలరీ పడలేదు. ఇప్పుడు జాయిన్ అయ్యి శాలరీ అడుగుతుంది సిగ్గు లేకుండా. పోలే ఆపేసాను ఇంకా. మంచిగా ఖుషిగా ఉన్నారు అందరూ. లంచ్ అనగానే ఫేస్ లో వెలుగు చూడండి. ఈ పిల్ల తిందంట, పాప హెచ్ఆర్ ఇచ్చినా తిందంట. ఏదో పూజ అంట పిల్ల. మాకు ఎలాగో సిగ్గులేదు అని చెప్తుంది ప్రవళిక. నాకైతే అదిరా అది వర్క్ కోసం స్టార్ట్ చేస్తాను. ఏం కావాలి నేను నీకు? కమిషన్ లేదు. అమ్మా ఫోన్లేరా, నీకు నా దానిలో ఒక బిర్యానీ పీస్ లో ఒక ముక్కిస్తాను, ఓకేనా? కమిషన్ ఎగ్గిస్తారు. ఈ ఒక్కసారికి మా వాయిస్ ని అడ్జస్ట్ చేసుకోండి. మరి ఇంకేం చేయలేం, గట్టి గట్టిగా అరుస్తున్నాం. మళ్ళీ ఒకసారి స్టార్ట్ చేసిన దానికి నాకే మైక్ లేదు. అది డెవలపర్, బ్యాక్ ఎండ్ డెవలపర్. వెనక్కి తిరిగి తింటుంది. 50,000 కోసం గ్యాలం వేసిన డెవలపర్. ఇదే తిండి. ఓకేనా? నైస్ కదా? వీళ్ళందరూ మా కొలీగ్స్. తిండి తిండి తిండి, ఎప్పుడు చూసినా తిండి తగ్గదు. చూడు, స్టార్టింగ్ అలాగే ఉంటుందిరా. మరి స్టార్టింగ్ అలాగే ఉంటుంది. అలా అలా ఇన్ఫ్లుయెన్స్ అయిపోవాలి. నవ్వుకుంటున్నావు ఏంట్రా అది?
ఎవరిది పిజ్జా? ఎవరిది? తిన్న అమ్మాయి పిజ్జా. ఈ ప్రవళిక వచ్చింది. యా లేదు మాకు. ఎవడు వర్క్ చేయలేదు. పాపం మా రేణుగడి పనంతా ఆర్డర్స్ తీసుకోవడంలోనే అయిపోయింది. మొత్తం ఆర్డర్స్ అన్ని ఆడే కూలీలా పనిచేసాడు అక్కడ. అదే చికెన్ నూడిల్స్. చైనీస్ మీన్స్ నూడిల్స్. అది నాకు చైనీస్ అంటేనే అర్థమైంది నూడిల్స్ అని. పోనండి ఏదోటి. బాగా వచ్చింది లెక్క. This is what the shit. తీసుకురా ఫస్ట్. అరే ఆగండి. I'm coming. సో మా ఫుడ్స్ అన్నీ వచ్చేసాయి. పిజ్జా, కేఎఫ్సి, ఏంటి చైనీస్. బిర్యానీ. డెలిషియస్ పిజ్జా. వావ్. ఇందులో ఎట్టేసాను నేను ఆల్రెడీ. అందుకే బిర్యానీ ఏమంటారు దాన్ని? పాప్కార్న్ రైస్ బౌల్స్. అది చైనీస్, ఇవి బిర్యానీస్. ఓపెన్ చేయరా? ఇందులో మాకు షేరింగ్ ఈజ్ కేరింగ్ అనమాట. మేము తెచ్చినవన్నీ పనిచేసుకుంటాం. మాకు 3 దొన్నె బిర్యానీస్ వచ్చాయి. గోంగూర చికెన్ అలా 3 టైప్స్, బోన్లెస్ ఒకటి, టిక్కా ఒకటి, అలా 3 టైప్స్ వచ్చాయి. ప్రతిదీ అక్కడ ఉన్న ఐటమ్స్ అన్నీ షేర్ చేసుకొని మంచిగా కుమ్మాము దాన్ని. నాకు అసలు మేఘన ప్లేట్ కనిపించట్లేదు. తెరదేద్దాం హాఫ్ అవని. కబాబ్ వచ్చింది, నేను తీసుకున్నాను, రాలేదు. ఇచ్చారు సార్, గౌతమ్ ఇచ్చాడు. రాదు, ఏమీ రాదు. నువ్వు మగోడివేనా? రెడీ ఆస్వాదిస్తాం మేమంతా. లెగలేదమ్మా, వాకింగ్ చేస్తుంటారు వాళ్ళకి. కాదు, తెల్లైపోతుంది పిల్ల, మళ్ళీ నవ్వలేకపోతుంది.
ఆఫీస్కి ఎందుకు వచ్చావు తెలుసా? తినలేక అటు ఇటు వాకింగ్ చేస్తున్న ప్రవళిక మీకు ఇస్తుంది తినమని. ఆడపిల్లవేనా? మీ అందరం ఇక్కడ తినేసి ఉండలేక అది ఎందుకో వచ్చింది టాపిక్ గర్ల్స్ బాయ్స్ అని. ఫుల్గా కొట్టేసుకున్నంతసేపు నవ్వుకొనే చేసామండి. బట్ అన్కాన్షియస్గా అలా గొడవాడేసుకున్నా, తెలియకుండానే అది స్టార్ట్ అయ్యి ఎండ్ అయింది. అప్పుడు తెలిసిన మధ్యలో ఒక అమ్మాయి వీడియో కూడా తీస్తుందని. సో అనుకోకుండా అయింది అదంతా. సో ఫన్నీ ఇట్ ఈస్. A few moments later. సాంప్రదాయిని సుప్పిని సుఖపూసని దానికి బాయ్. ఒకవేళ సోమవారం మా యాస చూసిన తర్వాత కూడా మమ్మల్ని ఇంకా ఆఫీస్లో రానేస్తే మేము మళ్ళీ కలుస్తాం. లేదంటే టాటా సీ. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్, బాయ్ యూ ఆల్. సో ఇలా అయితే మా ఆఫీస్ వాళ్ళందరితో మంచిగా ఎంజాయ్ చేసి ఇంటికి వెళ్తున్నాం. బాయ్ ఫ్రెండ్స్, ఓకే బాయ్.